మంగమ్మ నాగరాజు వీళ్ళ కథ విన్నారు కదా మేడం. యాక్చువల్గా నాకు అర్థమైంది అయితే అతనికి రేచీకటి ప్రాబ్లం. బట్ ఆయన చెప్పడం అయితే రెగ్యులర్ గా అయితే తాగడం, వారానికి ఒకసారి తాగుతాడు అని అంటున్నారు ఆయన. వాళ్ళు కూడా ఏది రెగ్యులర్ గా తాగుతాడని చెప్పట్లేదు అనుకోండి, కాకపోతే తాగినప్పుడు కొట్టడం అట్లాంటివి చేస్తాడు. అతనికి అనుమానం ఉంది. అనుమానం ఉన్నదానికి కూడా వాళ్ళు చెప్పేది ఒకే ఒక ఎగ్జాంపుల్, ఏదో మొన్న నైట్ ఫోన్ చేస్తే ఆమె వేరెవరికో కాల్ చేయడం, అది మిస్డ్ కాల్స్ గా వేరే అతని ఫ్రెండ్కి వెళ్ళడం అట్లా జరిగింది. బట్ ఆ కారణంగా నేను కొట్టలేదు, ఆ విషయం మళ్ళీ ఇతనే చెప్తున్నాడు. వాళ్ళ నాన్నకి చేయబోయి నా ఫ్రెండ్స్ చేసింది అన్నది కూడా అతనే చెప్తున్నాడు. చెప్పేదో ఇంట్లో సామాన్లని ఎత్తేసేసిందే నేను కొట్టా, అందుకని కొట్టానని ఇతను అంటున్నాడు. సరే ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటారంటే కలిసే ఉంటా ఉంటున్నారు ఇద్దరు. ఏం కావాలి అంటే నన్ను తాగద్దు, అతను తాగడం మానేయాలి, నన్ను కొట్టడం మానేయాలి అన్నదే అంటుంది ఆవిడ. ఇతనేమో అప్పులు ఉన్నాయి, బోర్లు వేసాము, మా పొలం ఉంది, పొలం కూడా ఇప్పుడు ఇతను పొలం ఏం పని చేయట్లే, లేదో కూలీ నాలి చేస్తాడు. అది ఆయన చెప్పడం చేస్తాడు, ఎంతో కొంత ఇస్తాడు ఇంటికి. సో ఇప్పుడు నేనేమంటానంటే ఆవిడకి నచ్చిన ఏమేమి ఆవిడ చేయకూడదు అన్నది ఇతనికి చెప్పి, అదే పద్ధతిలో ఆవిడ కూడా ఏ విధంగా ఇతను చూసుకోవాలన్నది మనం చెప్పి, అది మనం వీళ్ళిద్దరు ఒక ఎంఓయూ లాగా, నేను ఇట్లా ఉంటాను అట్లా, నా వైఫ్ ఇలా ఉంటది అని, నేను ఇట్లా ఉంటాను ఆవిడ, నేను ఇట్లా ఉంటానని ఈయన అట్లా ఏదైనా రాయించి వీళ్ళిద్దరిని కలిసి ఉండమని చెప్పడం. దానికి ముందు అసలు వీళ్ళని ఏ విధంగా మీరు వీళ్ళ క్యారెక్టర్ అనాలిసిస్, వీళ్ళు ఎలా ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉండగలరు అన్నది మీరు చెప్పండి మేడం. నాగరాజు విషయానికి వస్తే మేడం, దీన్ని ఏంటంటే కంజెంటల్ నైట్ బ్లైండ్నెస్ అంటారు, నిక్టలోపియా అంటారు మేడం. అంటే ఏంటంటే రేచీకటి అన్నదానికి చాలా మందికి తెలిసినటువంటిది ఏంటంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్లే వస్తుంది అని అనుకుంటారు. కానీ దానికి ఏంటంటే గ్లోకోమా వల్ల, క్యాట్రాక్ట్ వల్ల, కంజంక్టివైటిస్ వల్ల, తర్వాత ఏంటంటే పుట్టుకతో. అయితే ఏంటంటే మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నాగరాజుకి పుట్టుకతో వచ్చినటువంటి కంజెంటల్ నైట్ బ్లైండ్నెస్. దీనికి ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, అంటే ఇది ఈ సమస్యకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చెప్తున్నాను మేడం. అంటే ఏంటంటే ఏజ్ తో పాటు డే టైం బ్లైండ్నెస్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మన నాగరాజు దగ్గర మనం కనుక్కుంటా ఉంటే కనుక, ఇందాక నేను టెస్ట్ చేసినప్పుడు కూడా ఏంటంటే గ్రాడ్యువల్ గా లాస్ట్ 6 months or 2 years బట్టి డే టైం కూడా అతనికి పెద్ద కనిపించట్లేదు మేడం, తగ్గిపోతుంది అనమాట. సో అది మరి మబ్బుగా ఉండి, వెలుతురు తక్కువగా ఉండి, ఎండ తక్కువగా ఉండేటటువంటి సందర్భంలో ఆ కనిపించడం అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. యూజువల్ గా ఏంటంటే హియరింగ్ డెఫిషియన్సీస్, అంటే వినికిడి తక్కువ ఉండేటటువంటి వాళ్ళకి కానీ, చూపు తక్కువ ఉండేటటువంటి వాళ్ళకి కానీ ఒక సెన్సరీ ఆస్పెక్ట్, అంటే ఒక సెన్సేషన్ అన్నది తగ్గిపోవటం వల్ల ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నది సైకలాజికల్ గా మనం చెప్తా ఉంటాం. ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఒక విధమైనటువంటి డిప్రెషన్ ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళు ఊహించుకునేటటువంటి పద్ధతి అది కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. దానికి తోడు ఏంటంటే ఇతనికి చిన్నప్పటి నుంచి అది ఉండటంతో, పుట్టుకతో ఉండటంతో అతను చూడవలసినటువంటి ఆ కళల ప్రపంచం కానీ, ఆ రంగుల ప్రపంచం అది చూడలేకపోవటం చాలా దురదృష్టకరం. అది దానికి మన తరపున పూర్తి సానుభూతి అన్నది ఉంది. కానీ ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదైతే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడేదానికి నువ్వు చేస్తున్నటువంటి ఇంకో కార్యక్రమం ఏదైతే ఉందో ఆ తాగుడు అన్నది, అది దానికి పరిష్కారం కాదు. ఎందుకంటే ఆల్రెడీ కనిపించకపోవడంతో వచ్చేటటువంటి మానసిక సమస్య, మానసిక పరమైనటువంటి మార్పులు, ముఖ్యంగా ఏంటంటే అసహనం, అనుమానం, ఈ రెండిటిని పెంపొందించి పెద్ద చేసేటటువంటి మార్గం తాగుడే తప్ప తగ్గించే మార్గం అయితే కాదు. అయితే మంగమ్మ విషయానికి ఆ అమ్మాయిని ఏం తీసుకోవట్లేదు, ఆ అమ్మాయి గురించి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. నాగరాజ్, ఇందాక నువ్వు చెప్పినటువంటి విషయాలు అయితే ఏంటంటే మొదటి నుంచి అంటే చాలా మంది ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయ్యో లేకపోతే పెద్దల యొక్క ప్రెషర్ వల్ల అవిటితనం కానీ, లేకపోతే బ్లైండ్నెస్ కానీ, హియరింగ్ డిఫెక్ట్స్ కానీ, అవిటితనం ఉండేటటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటే కనుక ఎంత కాదనుకున్నా కూడా కాంప్రమైజ్తోనే వస్తారు. అంటే వర్బల్గా ఒప్పుకున్నా కూడా, అంటే మాటపరంగా ఒప్పుకున్నా కూడా ప్రాక్టికల్గా అటువంటి వ్యక్తితో జీవించడం అన్నది, నిజంగా ఆ వ్యక్తితో సహజీవనం చేసిన తర్వాతే వాళ్ళకి ఆ పరిస్థితి ఏంటి అన్నది అర్థమవుతుంది. మంగమ్మ విషయంలో కూడా ఎగ్జాక్ట్గా జరిగింది ఒకటి అదే. అంటే తన దగ్గర నుంచి ఏమీ దాయలేదు, అతని కళ్ళు కనిపించట్లేదు అని చెప్పారు, అన్నీ తెలిసే తను చేసుకుంది. కానీ ప్రాక్టికల్గా అతనితో వచ్చి జీవించడం ఎప్పుడైతే ప్రారంభించిందో తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఫిట్స్ ఉండేటటువంటి కొడుకు నాకు ఉన్నాడు అన్నప్పుడు ఆవిడ బాధ్యత డబుల్, ట్రిపుల్, క్వాడ్రపుల్ పెరిగిపోయింది అనమాట. బాధ్యత పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడంతో తను ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్తో పాటు ఏంటంటే ఇతను తాగటం, తర్వాత ఇతను హింస పెట్టడం, ఇవన్నీ చూసి ఏంటంటే ఆ ఉండేటటువంటి ఆ కొద్దిపాటి ఓపిక మొదటి నుంచి ఆవిడకి ఓర్పు తక్కువ అని మీరు చెప్పారు. దాంతో పాటు ఆ కొద్దిగా ఓర్పు తగ్గిపోయింది. అంటే నేను మంగమ్మకి రానున్న రోజుల్లో నీ భర్త నుంచి నువ్వు కోరుకుంటున్నావు ఏంటమ్మా, ఒకటి అతను సహనంతో ఉండాలి, నిన్ను అనుమానించకూడదు, తాగకూడదు, పని చేయాలి, ఇవన్నీ కూడా నువ్వు పెద్ద లిస్ట్ చెప్పావు. కానీ ఏంటంటే నువ్వు అక్కడ మర్చిపోతుంది ఏంటంటే అతను
తక్కువ మందగిస్తున్నటువంటి చూపుతో బ్రతికేటటువంటి కాలం అవుతుంది. రానున్న రోజుల్లో అతని చూపు ఇంకా తగ్గిపోయేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వు చూసుకునేటటువంటి అంటే నీకు బాధ్యత అన్నది రావాలి అంటే కనుక అతను నువ్వు పెద్ద కొడుకులాగా చూసుకోవాలి. కానీ నేనేంటంటే నువ్వు అవన్నీ కోరే ముందు ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఫస్ట్ మీ ఇద్దరి మధ్యన మొదట అతను పెళ్ళి అయిన దగ్గర నుంచి ప్రేమ ఆప్యాయత అన్నది లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా అంటే ఏంటంటే కళ్ళు కనిపించినటువంటి భర్త నాకున్నాడు అనేటటువంటి సానుభూతి నీకు, కళ్ళు కనిపించట్లేదు అనేటటువంటి బాధలో అతను, ఇద్దరు భార్యాభర్తలుగా బాధ్యత నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు మరి ఆ కొడుకు బాధ్యత ఎవరిది?